10 లక్షల పెట్టుబడి పెట్టి 2 లక్షల కరెంటు బిల్లు కడితే ఎలా ఉంటుంది? దేశంలో రొయ్యల ఎగుమతిలో టాప్ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఆక్వా రైతులు ఏళ్ల తరబడి ఇదే కష్టాన్ని అనుభవిస్తున్నారు. వారి చెరువుల్లో నీరు మాత్రమే కాదు, కళ్లల్లో కూడా కనిపించేది కన్నీరే. రొయ్యల సాగులో ఖర్చుల్లో 20 నుంచి 30% వరకు విద్యుత్ ఖర్చే అధిక భారం. ఒక్కో నెలకు 10,000 వరకు బిల్లు చెల్లించలేక చాలా మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలా కాలంగా వాగ్దానం చేసిన విద్యుత్ సబ్సిడీ కేవలం కాగితాలకే పరిమితం కావటం ఈ రంగంపై పెను భారాన్ని మోపింది. రైతులకు కేవలం స్థానిక కష్టాలే కాదు, అంతర్జాతీయంగా కూడా భారీ షాక్ తగిలింది. 2025లో అమెరికా పెంచిన యాంటీ డంపింగ్ టారిఫ్లు భారత రొయ్యల ధరపై దాదాపు 34% గ్యాప్ను సృష్టించాయి. మన ప్రధాన పోటీదారు ఈక్వెడార్తో పోలిస్తే భారతీయ ఎగుమతులు ఖరీదైనవిగా మారాయి. ఫలితంగా ఎగుమతులు పడిపోయాయి. మార్కెట్లో కొనుగోలు ధరలు తగ్గిపోయాయి. ఆదాయం తగ్గిపోతున్నా యూనిట్కు 4 రూపాయల చొప్పున విద్యుత్ బిల్లు మాత్రం తగ్గలేదు. ఈ డబుల్ షాక్తో రైతులు బ్రతకలేమని, పవర్ టారిఫ్ తగ్గిస్తేనే ఉనికి నిలుపుకుంటామని కలెక్టరేట్ల వద్ద సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల పోరాటానికి, ఆక్వా రంగం సంక్షోభానికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆక్వా రైతులకు విద్యుత్ ధరను యూనిట్కు 4 రూపాయల నుండి భారీగా తగ్గించి ₹50 ఫిక్స్ చేసింది. ఈ రాయితీ నోటిఫైడ్ ఆక్వా జోన్లలో 10 ఎకరాల వరకు ఉన్న చెరువులకు వర్తిస్తుంది. మిగిలిన ఆక్వా ఫార్ములకు కూడా యూనిట్కు ₹3.86 ఇస్తున్నారు. 2018 నుంచి 2025 మధ్య కాలంలోనే 68,134 ఆక్వా కనెక్షన్ల కోసం 4,095 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం విడుదల చేసింది. ఇది ఒక నిర్ణయమే కాదు, ఆక్వా రైతుల జీవనోపాధిని నిలబెట్టేందుకు, వారి అప్పులను తగ్గించడానికి దొరికిన ఆక్సిజన్ ప్యాకేజ్ లాంటిది. అమెరికా టారిఫ్ సమస్య నుంచి బయటపడటానికి ప్రభుత్వం రష్యా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ వంటి కొత్త మార్కెట్లను లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 40% ఏపీ నుంచే వస్తాయి కాబట్టి ఈ సబ్సిడీ కారణంగా ఉత్పత్తి ఖర్చు భారీగా తగ్గి ప్రపంచ మార్కెట్లో మన రొయ్యలు మళ్లీ పోటీ ఇవ్వగలుగుతాయి. దిగుబడి పెరగటం ద్వారా రైతుల ఆదాయం పెరగటం సాధ్యమవుతుంది. ఏళ్లుగా భారమైన విద్యుత్ బిల్లులతో నలిగిన ఆక్వా రైతులు ఇప్పుడు ₹50 పవర్ సబ్సిడీతో మళ్లీ నిలబడనున్నారు. ఇది కేవలం విద్యుత్ తగ్గింపు కాదు, భారత రొయ్యల రంగానికి తిరిగి నమ్మకాన్ని ఇచ్చిన నిర్ణయం. మరి ఈ సబ్సిడీ నిర్ణయం మీపై లేదా మీ ప్రాంతంలోని రైతులపై ఎలాంటి ప్రభావం చూపింది? మీ అభిప్రాయాన్ని, అనుభవాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ జర్నీ మరింత మందికి చేరటానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.